రోజులుగా మ్యూజిక్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ మన వాయిస్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో, అందులో భాగంగానే ఈరోజు కూడా మన వాయిస్‌ని బెటర్‌గా ఉంచుకోవడానికి, ఇంకా మన వాయిస్‌ని కొద్దిగా ట్యూనింగ్‌లో ఉంచుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారం వల్ల మన వాయిస్ చాలా సార్లు దెబ్బతింటూ ఉంటది. సో, ఎటువంటి ఆహారం తీసుకుంటే మన వాయిస్ హెల్తీగా ఉంటది, మన స్వరాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోలో మీకు ప్రతీది కూడా ఉపయోగపడే విషయం ఉంటుంది. పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడేదే. అనవసరమైన విషయం గాని, ఉపయోగపడని పాయింట్ ఒక్కటి కూడా లేదు ఇందులో. ప్రతిది కూడా వాల్యుబుల్ విషయాలే మనం మాట్లాడుకోబోతున్నాం. సో, వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ వైజ్‌గా మీకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటా. సో, మొదటిగా వచ్చేసి బాదం పప్పు. ఈ బాదంలో విటమిన్ ఇ ఉంటది. ఈ బాదం పప్పు అనేది మనకి కండరాలను యాక్టివ్‌గా ఉంచుతది. సో, మీరు బాదం పప్పుని పొద్దున, సాయంత్రం రోజు తీసుకున్నా పర్లేదు బాదం పప్పు. సో, ఇది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు బాదం పప్పు మరీ ఎక్కువ కాకుండా కొన్నే, ఇప్పుడు ఒక 10 బాదం పప్పులనుకోండి. సో, వీటిని మీరు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వాటిలో ఒక 10 బాదం పప్పులేసి వాటిని నైట్ అంతా నానబెట్టి తీసుకొని తిన్నా నో ప్రాబ్లమ్. లేదా రోజు పొద్దున, సాయంత్రం మీరు పొట్టు తీసుకోకుండా నార్మల్‌గా తిన్నా ఏం కాదు. కొంచెం నానబెట్టుకొని తింటే కొద్దిగా అవి మీకు డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటది. సో, ఇలా మీరు బాదం పప్పుని తీసుకోండి. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి ఓట్స్ అనమాట. ఈ ఓట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటది. ఓట్స్ కూడా మనకి చాలా మంచిది. ఏంటంటే ఈ ఓట్స్ అనేవి గొంతు పొరనిది, ఈ ఓట్స్ అనేది చాలా బాగా రక్షిస్తది. ఇది మన గొంతు పొరని ఇది కాపాడుతది. ఈ ఓట్స్ కూడా చాలా మంచిది. అలాగే ఈ ఓట్స్ అనేవి మన గొంతు వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా! మన గొంతుకు సంబంధించిన వోకల్ కార్డ్స్ ఉంటాయి. వాటిని ఇది రిపేర్ చేస్తదనమాట. ఏదైనా మన గొంతు ఏమన్నా డిస్టర్బ్ అయినా కూడా మన వోకల్ కార్డ్స్‌ని అప్పుడప్పుడు మనం పాడడం వల్ల మన గొంతు పోతా ఉంటది కదా! సో, అటువంటప్పుడు ఈ ఓట్స్ అనేవి మన వోకల్ కార్డ్స్‌ని రిపేర్ చేస్తాయనమాట. సెట్ చేస్తాయనమాట. మళ్ళీ మంచిగా యథావిధిగా మంచి ట్యూనింగ్‌లో పెడతాయనమాట. ఈ ఓట్స్ అనేది కూడా మనకి డైలీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఓట్స్ అనేవి కూడా తీసుకోండి. మూడో విషయం వచ్చేసి క్యారెట్ అనమాట. ఈ క్యారెట్ అనేది కూడా మన గొంతుకి బాగా పనిచేస్తది. ఈ క్యారెట్‌లో విటమిన్ బి, విటమిన్ సి ఉంటది. ఈ విటమిన్ బి, విటమిన్ సి ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేస్తదనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్‌ని ఇది మంచిగా చురుగ్గా పనిచేయడానికి బాగా మనకు పనిచేస్తది. ఎనర్జెటిక్‌గా ఉండడానికి, ఊకే డీలా పడిపోకుండా, నీరసంగా అవ్వకుండా ఉండడానికి క్యారెట్ అనేది. సో, ఈ క్యారెట్‌ని మీరు ఫ్రూట్స్‌గా అయినా తినొచ్చు, ఫ్రూట్‌గా అయినా తినొచ్చు, జ్యూస్ అయినా చేసుకొని తినొచ్చు. నా ఆప్షన్ అయితే జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. ప్యూర్ జ్యూస్ తాగండి. అంటే ఏంటంటే, ఇప్పుడు క్యారెట్ జ్యూస్‌ని జల్లెడలో దాన్ని మిక్సీ పట్టిన తర్వాత వడపట్టకుండా మీరు డైరెక్ట్ జ్యూస్ మంచిగా దాన్ని చేసిన తర్వాత ఆ జ్యూస్‌ని తాగండి, వడకట్టకండి. ఓకేనా? సో, ఈ క్యారెట్స్ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తది. నాలుగో విషయం వచ్చేసి ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటది ఈ ఆకుకూరల్లో. ఈ ఆకుకూరలు ఏంటంటే మన స్వరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా అలాగే మన స్వరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోను, హెల్తీగా ఉంచడంలోను ఇది మన ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. పర్సనల్‌గా నేనైతే నాకు ఎక్కువ ఆకుకూరలు చాలా బాగా ఇష్టం. చుక్కకూర గానీ, పాలకూర గానీ, మెంతికూర గానీ, ఇటువంటి ఆకుకూరగాయలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా రోడ్డు మీద నుంచి ఫ్రెష్‌గా ఆకుకూరలు కనిపిస్తే ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకుంటాం. సో, ఇంకో విషయం ఏంటంటే, మాంసాహారాలలో ఉన్న ప్రోటీన్స్ కంటే, మాంసాహారాల్లో ఉన్న బలానికంటే కూడా ఆకుకూరలో చాలా బలం ఉంటది. చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో, మీరు మన గొంతుని కూడా ఆరోగ్యంగా ఉంచుతది ఈ ఆకుకూరలనేవి. సో, ఈ ఆకుకూరలనేవి కూడా మన వాయిస్‌కి చాలా మంచిది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనకి మొలకెత్తిన గింజలు గానీ, పప్పు ధాన్యాలు, ఇటువంటి వాటిని కూడా మీరు తీసుకోండి. ఆరోగ్యకరమైన క్రొవ్వు పదార్థాలు దీంట్లో బాగా ఉంటాయి. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు అవసరం ఉంటాయి దీంట్లో. ఈ పప్పులలో పల్లీలు గానీ, ఇవి కూడా మన స్వరాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతది. మొలకెత్తిన విత్తనాలు ఇవి తినడం వల్ల చాలా యూజ్ ఉంటది. కానీ బాదాం గానీ, ఇటువంటి పప్పు ధాన్యాలు ఇవి తినడం వల్ల చాలా బలంగా ఉంటారు మీరు. సో, మీకు రోజంతా కావాల్సిన బలం మీరు అన్నం తిన్న దానికంటే కూడా ఇవి తినడం వల్ల మీరు చాలా బలంగా ఉంటారు. సో, ఈ గింజల్లో కొవ్వు పదార్థాలు బాగా ఉంటాయి. ఆకుకూరలోనేమో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఓకేనా? సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, సిక్స్త్ పాయింట్ నేను గత వీడియోలో కూడా చెప్పా. గొంతు మాధుర్యానికి పాటించవలసిన చిట్కాలు అన్న వీడియోలో తేనె గురించి చెప్పా. సో, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. తేనెని మీరు గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఒక స్పూన్ కలుపుకొని మీరు తాగడం వల్ల చాలా మంచిది. తేనె ఏంటంటే మన గొంతుని సాఫ్ట్ చేస్తదనమాట. గొంతుని సాఫ్ట్‌గా చేస్తది. స్మూత్‌గా మన వాయిస్ అనేది ఎవరికైనా మన గొంతు కొద్దిగా గరుగ్ గాని, కొద్దిగా ఇబ్బందిగా గాని, ఏదన్నా వాపు గాని, ఏదైనా మంట గాని ఏదైనా ఉన్నా కూడా మీరు తేనె తీసుకోండి. తేనె మీకు దీనికి చాలా బాగా పనిచేస్తది. తేనె మన వాయిస్‌ని
ఆ సాఫ్ట్‌నెస్ అనేది వస్తదనమాట. మనం తేనె తీసుకోవడం వల్ల సాఫ్ట్‌నెస్ వస్తది. సో, రోజుకి మీరు నీళ్ళలో కలుపుకొని అట్లా తాగినా పర్లేదు. మీరు లేదా ఒక స్పూన్ తీసుకున్నా పర్లేదు. రోజుకొక స్పూన్ తీసుకున్నా పర్లేదు. ఎక్కువగా తీసుకోకండి. నేను చెప్పిన ఇవన్నీ గూడా కావాల్సినంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. కాబట్టి తగినంత మాత్రమే తీసుకోండి. ఎక్కువ మోతాదులో తీసుకోకండి. సో, తేనె గూడా అలాగే ఎక్కువ తీసుకోకండి. ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్, స్పూన్నర చాలు. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఫైనల్‌గా మర్చిపోకుండా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి మీరు. వాటర్ అనేది మీరు ఎక్కువగా తీసుకోండి. మంచి విషయం ఏంటంటే, మనుషులు ఎక్కువ మంది యూరిన్ వస్తా ఉంటది. ఊకే తిరగాల్సొస్తది అనేసి తాగరు. అందుకని మీరు మంచినీళ్ళని నెగ్లెక్ట్ చేయకండి. వాటర్ తాగండి బాగా. ఆ మంచినీళ్ళు మీరు ఎక్కువగా తాగండి. రోజుకి ఒక 10 లీటర్లు ఉన్నా పర్లేదు. అలాగే మీరు రోజు తాగే టీకి బదులు గ్రీన్ టీ గానీ, లెమన్ టీ గానీ ఇటువంటి టీలు తీసుకోండి. హెల్తీగా, ఫిట్‌గా ఉండే టీలు తీసుకోండి. ఎందుకంటే ఇటువంటి టీలు మీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేట్‌గా ఉంటారనమాట. అలాగే మీరు సూప్స్ గూడా వేడి వేడి సూప్స్ అనేవి కూడా తాగండి. వీటిలో నొప్పి ఏమన్నా ఉన్నా గూడా మనం ఏదన్నా గట్టి అరవడం వల్ల మనకేదన్నా దెబ్బతిన్నా గూడా వోకల్ కార్డ్స్ ఏమైనా దెబ్బతిన్నా గూడా హాట్ వాటర్ తాగడం వల్ల, హాట్ సూపులు తాగడం వల్ల, వేడి సూపులు తాగడం వల్ల మళ్ళీ కట్టుకుంటాయి. ఓకేనా? మన గొంతనేది మళ్ళీ కట్టుకుంటది. స్వరానికి సంబంధించి సూప్స్ అనేవి చాలా మంచివి. సో, మీరు ఇలా సూప్స్ అనేవి గూడా తాగండి. అలా ఇవన్నీ మనం చేయడం వల్ల మన వాయిస్ అనేది ఇంకా బెటర్‌గా మనం ఇంప్రూవ్ అవుతదనమాట. ఆ స్వరం అనేది ఇంకా మెరుగ్గా వస్తుందనమాట. కాబట్టి మీరు డైలీ లైఫ్‌లో ఇటువంటి ఆహారం తీసుకోండి. ఐస్ క్రీమ్స్ తినకండి. ఐస్ క్రీమ్స్ గానీ, కూల్ వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, థమ్స్ అప్‌లు గానీ ఇటువంటివి మీరు తాగకండి. ఇటువంటి మీ స్వరానికి పాటలు పాడాలి అనుకున్న వారికి అసలు ఇటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు మీరు. పాటలు పాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి తీసుకోవద్దు. అలాగే జంక్ ఫుడ్ గూడా తీసుకోకండి. స్ట్రీట్ ఫుడ్ ఇటువంటివి మీరు తినకండి. ఇవి మన స్వరానికి, మన గొంతుకి అస్సలు మంచిది గాదు. సో, కాబట్టి బయట ఫుడ్ గానీ ఇవేమి తీసుకోకండి. హెల్తీ ఫుడ్డు, జ్యూసులు ఇటువంటివి తీసుకోండి. ఎప్పుడైనా పాట పాడడానికి ముందు కొన్ని బాదం పప్పులని చెప్పా గదా! బాదం పప్పులు గానీ ఇవి తీసుకోండి. బాదం పప్పులు కొన్ని తీసుకొని తినండి. మీకు మంచిగా చాలా బలాన్నిస్తవవి. అలాగే లేదా ఈ బాదం పప్పులు కాకపోతే క్యారెట్ జ్యూస్ గానీ, బీట్రూట్ జ్యూస్ గానీ ఇవి తీసుకోండి. క్యారెట్ చాలా మంచిది. సో, క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, కీరా గానీ ఇటువంటి జ్యూసులు తీసుకోండి. పాట పాడడానికి ముందు జ్యూసులు ఇటువంటివి తీసుకోండి. మీకు చాలా బాగా బెటర్ రిజల్ట్ అనేది వస్తదనమాట. సో, మీరు ఇటువంటివి చేయండి. మంటను కలిగించే కారంగా ఉండే ఫుడ్ గానీ తినకండి. మన వాయిస్ ట్యూనింగ్‌లో ఉండాలంటే కారానికి సంబంధించినవి గానీ, కూల్ డ్రింక్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ ఇటువంటివి తినకండి. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. సో, ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనేవి మీ డైలీ లైఫ్‌లో తీసుకోండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! ఇది ఈరోజొచ్చేసి మన వీడియో. సో, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందనుకుంటున్నా. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో తెలపండి. మనం వీలైతే దాని మీద ఒక వీడియో చేసి అందరికీ ఉపయోగపడుతది కాబట్టి, సో, మీ అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడుతది అనేసి నేను చేస్తున్నా. సో, ఇదనమాట ఈరోజొచ్చేసి మన వీడియో. ఇటువంటి మరిన్ని మంచి లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. ఇటువంటి లెర్నింగ్ వీడియోలు మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. పాట పాడేటప్పుడు దగ్గొస్తుంది. గొంతు బొంగురు పోతుంది. పాడలేకపోతున్నాను. ఇలా చాలామంది కామెంట్ చేశారు. సో, నేను దీనికి కూడా ఒక వీడియో చేస్తా. వీలైనంత వరకు త్వరగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. సో, ఇంతవరకు వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు గూడా అందరికీ చాలా థాంక్ యూ సో మచ్. అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఇటువంటి మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.